సో సినిమా అయిపోయింది, ఎలా బిజినెస్ అవన్నీ? అదే చెప్తున్నాను కదా, నాకు సినిమా నాకు ఇదేంటంటే ఒక కథను అనుకున్న తర్వాత దాన్ని చాలా నమ్మకంగా తీస్తా. ఎందుకంటే నమ్మేగా తీస్తాం సినిమాని, మళ్ళీ ఇంకా తీసిన తర్వాత భయపడ్డాం అన్నది, తీసేటప్పుడు భయపడ్డాం అన్నది నాకు అసలు తెలియదు. తీస్తాను, తీసింది నమ్ముతాను, నమ్మింది చూపిస్తాను. నేను ఇప్పటికి కూడా నాకు అదే అలవాటు. ఇప్పుడు నేను సినిమా తీసిన తర్వాత ఎవరికి వేయను, నేనే చూసుకుంటా, మీకు కావాలంటే కొనండి అని ఎప్పుడూ అను. నేను నా సినిమా, నా ప్రొడ్యూసర్ నా మాట విన్నాడంటే సినిమా వేయండి, నమ్మితేనే కొంటాడు. మనం నమ్మింది వాడు నమ్మకపోతే సినిమా బాగాలేనట్టు లెక్క. ఎందుకు, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్గా లెక్కలు అన్నప్పుడు ఇది ఏవో లెక్కలు చెప్పి కొంచెం తక్కువ రేటుకి అడుగుతుంది తప్ప మంచి సినిమాను వదిలేసే ప్రసక్తి ఉండదు. దాన్ని నమ్ముతాను. అలాగే ఆ సినిమాకి ప్రొజెక్షన్ వేసాం. ప్రొజెక్షన్ కన్నా ముందు ఆ సినిమా టైటిల్ జనంలోకి వెళ్ళింది. 16 అనే టైటిల్ అప్పుడు ఒక సెన్సేషన్. ఒక పోస్టర్ వేసాం మేము, గోడ మీద హీరో వెనక్కి తిరిగి ఉంటాడు, ఆ వెనక చొక్కాలో ఆర్టిస్టులు అందరినీ వేసి అలా గోడ అటువైపు తిరిగి ఉండడం అన్నది అది ఒక కొత్త పోస్టర్. 16 టైటిల్ యూత్ అంతా అసలు యూత్లకు ఒక్కసారి వెళ్ళిపోయింది. 16 ఇలాగ ఒక పోస్టరు, దేవుడు వరం ఇస్తే పాట జనంలోకి దూసుకెళ్ళిపోయిన తర్వాత సినిమా వేసాం డిస్ట్రిబ్యూటర్లకి. అది మీడియేటర్స్, డిస్ట్రిబ్యూటర్లు చిన్న అందరికీ వేసాం. వేస్తే షో చూసి డైరెక్ట్గా ఆఫీస్కి వస్తారు అందరూ. వచ్చి సినిమాని మేము కొనేస్తాం. ఎంత అయింది అంటే మాకంత 38-40 అయింది. 40 లక్షలకి బిజినెస్ వచ్చింది. వస్తే అప్పుడు జక్కుల శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఏంటంటే, సరే నేను అమ్మను సినిమా, ఒకే రోజు అంతే, అందరు వచ్చారు, అమ్మను అన్నాడు. ఇంకంతే, ఇంకా అమ్మొద్దండి సినిమా, నేను ఓన్ రిలీజ్ చేస్తాను ఉషాకిరణ్లో పెట్టి అని డెసిషన్ తీసేసుకున్నాడు ఆయన. ఇంకా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ అమ్మమని చెప్పేసాం. డైరెక్ట్గా ఉషాకిరణ్ మాట్లాడేశారు, ఉషాకిరణ్లో రిలీజ్ చేసాం. ఆడియో ఉషాకిరణే, సినిమా ఉషాకిరణే. ఎంత చేసింది మొత్తం సినిమా? చాలా పెద్ద ఆడియోనే అప్పట్లో 3 కోట్లు చేసింది అనేవారు, నాకు తెలియదు లెక్కలని నేను. కానీ అప్పుడు సినిమా అప్పుడు 3 కోట్లు షేర్ ఇచ్చింది ఈయనకి, జక్కుల శ్రీనివాస్ రెడ్డికి. అసలు వండర్ అయిపోయారు అందరూ, అసలు ఏంటి 3 కోట్లు షేర్ ఏంటి ఆ సినిమాకి. మేమంతా 38-40 లక్షలు పెట్టి చేసాము. ఆడియో ఒక 3 కోట్లు చేసి ఉంటుంది, ఇది ఒక 3 కోట్లు చేసి అని అన్నారు. నాకు ఐ డోంట్ నో. ఓకే ఓకే. సో ఈ సినిమా మరి కృష్ణారెడ్డి గారికి చూపించారా? 16 సార్ చూపించలా, 16 చూపించలా. కొంచెం యూత్ బేస్డ్ కదా, నేను ఆయన దగ్గర ఫ్యామిలీ ట్రెండ్ కదా అంటే ఫ్యామిలీ కదా, ఆయన ఫ్యామిలీ లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా చేయరు. ఇది టోటల్గా యూత్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చూపించలేదు. బట్ ఇదేనా మొదటి ప్రేమ లేక చూపించాను నెక్స్ట్ సినిమా. కొంచెం ఆయన కైండ్ ఆఫ్ కదా, లవ్ స్టోరీ, కాస్త డీసెంట్ అని చూపించాను. బట్ అది డిసప్పాయింట్ చేసింది. అది మంచి కథ, బట్ డిసప్పాయింట్ చేసింది. దాంట్లో శ్రీహరి వాళ్ళ బాగుమద్దా? శ్రీహరి జయరాం చాలా మంచివాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. రిమిసేన్ హీరోయిన్. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలో ధూమ్లో చేసింది ఆ అమ్మాయి, మంచి హీరోయిన్ ఆ అమ్మాయి కూడా. చాలా కష్టపడి పనిచేసాము. అంటే కథ ఎక్కలేదు. అంటే 16 కైండ్ ఆఫ్ ఒక అల్లరి అందులో ఉండదు, ఒక డీసెన్సీ అప్లై చేశా అవ్వాల. మళ్ళీ వెంటనే గర్ల్ ఫ్రెండ్ చేశా. ఎందుకు, మన బలం మనకు ఉంటుంది కదా, మనం ఎందుకు వేరే తెచ్చిపెట్టుకున్న బలం ఎందుకని. జనరల్గా ఫస్ట్ సినిమా ఇట్టు కొట్టిన డైరెక్ట్లు సెకండ్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అవును, అది అలా ఇండస్ట్రీలో చాలా ఉంది. అవును, రాజమౌళి గారు వాళ్ళకి తప్ప, ఏదో ఫ్యూ పీపుల్ తప్ప మాక్సిమం అందరికి అవును పడింది సెకండ్ సినిమా. అందరినీ అప్పుడు చాలా మంది అనేవాళ్ళు, ఫస్ట్ సినిమా హిట్ కొట్టాడంటే సెకండ్ సినిమా అటర్ ఫ్లాప్ చేస్తాడని. చాలా మంది డైరెక్టర్స్గా జరిగింది. సో మళ్ళా గర్ల్ ఫ్రెండ్, అవును, సేమ్ రోహిత్తో మళ్ళీ రోహిత్, అనితా పటేల్, మా ఫ్రెండ్స్ కుమారస్వామి ఒక ఫ్రెండే నాకు మేనేజర్గా పనిచేశాడు, అతన్ని ప్రొడ్యూసర్ చేసాం. గర్ల్ ఫ్రెండ్ అది పెద్ద హిట్. మళ్ళీ అది ఆడియో కూడా పెద్ద హిట్. అందులో కూడా మంచి నువ్వు ఆడికెళ్తే ప్రేమ ఎంత పనిచేసే నారాయణ, పెద్ద హిట్ పాటలు ఉంటాయి అందులో కూడా.